తర్వాత ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు మన ప్రజల భద్రత కోసము ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మన దగ్గర దొంగతనాలు కాకుండా ఉండాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రమాదాలు జరగద్దు, దొంగతనాలు ఈ జిల్లాలోనే రెండు సమస్యలు బాగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. రోడ్ యాక్సిడెంట్తో చనిపోతారు రోజు జిల్లాలో ఏదో ప్లేస్లో. దాని తర్వాత దొంగతనాలు జరుగుతాయి. దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవన్నీ కంట్రోల్ కావాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ ఎంత పని చేసినా కూడా ఎక్కడొక్కడ గ్యాప్స్ వస్తాయి. వాటన్నింటినీ ఎవరైనా దొంగతనం చేసినా కూడా పట్టుకోవాలంటే కంపల్సరీగా సీసీ కెమెరాస్ ఉండాలి. తర్వాత చాలా మంది కూడా హ్యూమన్ ఇన్పుట్ కూడా ఉండాలి. ఎవరికైనా తెలిసినా కూడా చెప్పరు, ఎవరు కూడా మనకెందుకులని స్కిప్ అయి వెళ్ళిపోతుంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది చాలా మంది. తర్వాత కొన్ని ఏరియాలో మీకు తెలిసి ఇప్పుడు బాగా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి 100% మన దగ్గర లేకుండా చేయాలనే ఒక నియంత్రణతోటి దానికి ఒక సపరేట్ విభాగం పెట్టి మన నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం పెట్టి దాదాపు ఒక 200 మంది సిబ్బంది నుంచి హైదరాబాద్ నుంచి రెగ్యులర్ మానిటర్ చేస్తున్నారు. మేము కూడా ఇటీవల చాలా కేసులు పట్టుకున్నాం. దాని మీద నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన స్పెషల్ కోర్టు కూడా పెట్టి ఇమ్మీడియట్లీగా సత్వరమే కేసులు పరిష్కారమయ్యే విధంగా చేస్తారని. ట్రాఫిక్ పోలీసులు కావాలని ట్రాఫిక్ పోలీసులు ప్రపోజల్ పోయింది, అది శాంక్షన్ అయి వస్తుంది కావచ్చు. అయితే ఆ లోపల చాలా మనకి ట్రాఫిక్ పెరిగింది, ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి, దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేవాళ్ళు లేరనేది కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని ముందుగా అయితే ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మనకు ఓపెన్ అయ్యే లోపల ఒక వింగ్ ఓపెన్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ మన SHO గారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్స్ని ఓన్లీ ట్రాఫిక్ విభాగానికి పెట్టి రెగ్యులర్గా మెదక్ టౌన్లో ట్రాఫిక్ చూసే విధంగా దాన్ని వాళ్ళకి చేపియాలని ఉద్దేశించి ఆ ఓపెనింగ్కి వచ్చేసిన మన వేదికపై ఉన్న మన HLSP గారు, తర్వాత మన టౌన్ DSP గారు, ఇక్కడున్న మన సైబర్ క్రైమ్ DSP గారు, AR DSP గారు, టౌన్ అండ్ రూరల్, తర్వాత పత్రికా మిత్రులు, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎంత వాళ్ళ ఫెసిలిటీస్ మీ అందరూ చూసారు. డైలీ 1000 రూపీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ప్రమాదం చనిపోతే 500 వాళ్ళకి 5 లక్షల రూపాయలు అదే విధంగా కూడా వాళ్ళకి అనౌన్స్ చేసినారు. ప్రజలే భద్రత చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి భద్రత చూస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అనౌన్స్ చేయండి. అందుకే అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ ట్రాఫిక్ వింగ్ విజయం అంటే మాకు ఎంత బాధ్యత ఉందో అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు అందరూ అక్కడ రావాల్సిందని కోరుతున్నాం. కలెక్టర్ గారు కూడా వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ మేము చేసే ఏమేమి 1 ఇయర్ ఎంత రిజల్ట్స్ వచ్చినాయి, సమాజం తీసుకున్నది, ఎక్కడ దాదాపు చాలా మటుకి కంట్రోల్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ లేవు, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా డిపార్ట్మెంట్ ముందు